22A నిషేధిత జాబితాపై మంత్రులు రోజుకో మాట మార్చుతూ ప్రజలను ఏమారుస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 22A నిషేధిత జాబితాలో తప్పులు ఉన్నాయని, ఆ తప్పులు అధికారుల నిర్లక్ష్యం వల్లే వచ్చాయన్నారు. అంతేకాకుండా బాధిత ప్రజలకు క్షమాపణ చెప్పారు. మరోవైపు ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అధికారులదే తప్పైందని తేల్చారు. మంత్రుల తీరును చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ సర్కారు నడుపుతోందా లేక సర్కస్ నడుపుతోందానని తెలంగాణ సమాజం నిలదీస్తుంది. పొరపాటున జరిగిందా, అధికారులు కావాలని చేసినా దీని మీద ఎంక్వైరీ చేపిస్తున్నాం. యాదగిరిగుట్టలో కూడా 42,000 ఎకరాలు ప్రొవిజన్లో పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడ్డారు. ఏది 3 నెలల కింద ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పిన, యాదగిరిగుట్టలో ఈ విధంగా 42,000 ఎకరాలు ప్రొవిజన్ అని చెప్పి తాత ముత్తాతల ఆస్తులు ప్రొవిజన్లో పెట్టినని చెప్పి ఆ ప్రాంతాల్లో రైతులు ప్రజలు మధ్యతరగతి వాళ్ళు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నిద్రపోకుండా ఎమ్మెల్యే దగ్గర నా దగ్గర తిరిగి తెస్తే గతంలోనే నేను చెప్పిన. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చర్చించడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఢిల్లీకి పోయి రేపు నైట్ లండన్ పోయి అక్కడి నుంచి అమెరికా పోయి మళ్ళీ 30th వస్తున్నాం. ఎంక్వైరీలో బయటపడుతుంది ఎవరు తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఆఫీసర్లా ఎవరు ఏందని బయటపడుతుంది. కాబట్టి ఎవరు బాధితులు ఎవరు బయటికి రాలే. ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి నేను 4 నెలల కిందనే యాదగిరిగుట్ట బయట పెట్టిన. నేనే చెప్తున్నాను కదా, దీని మీద రేపు సీఎం గారు అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత వైట్ పేపర్ కాదు టోటల్గా ఎంక్వైరీ ఇస్తాం. అసెంబ్లీలో ప్రతి విషయంలో మేము వైట్ పేపర్ పెట్టినాం. ఎవరిని కావాలని ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. పక్క రాష్ట్రంలో చూడండి ఎంతమందిని అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు చూస్తున్నారు కదా. మేము ఇందులో మాత్రం వదిలిపెట్టే ముచ్చలేదు. దీంట్లో తప్పవరతో తెలిసిన తర్వాత ఎవరు రిజైన్ చేయాలి, ఏ అధికారి మీద చర్య తీసుకోవాలో బయటపడుతుంది.